మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఆసిఫాబాద్ లో ఆదివాసీ మహిళ మీద జరిగిన అఘాయిత్యం తెలంగాణ మొత్తంలో కూడా సంచలనం సృష్టించింది అనే చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ఆవిడ గాంధీ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. మరి ఆవిడ కండిషన్ ఏ విధంగా ఉంది ఏంటనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు వాళ్ళ అబ్బాయి మనతో ఉన్నాడు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు మీ అమ్మగారి కండిషన్ ఎలా ఉంది? ఇప్పుడైతే ట్రీట్మెంట్ అయిపోయింది, మొత్తానికి బాగానే అవుతుందని చెప్తున్నారు డాక్టర్లు. అంటే ఇప్పుడు వరకు చూసుకుంటే హాస్పిటల్ ఎలాంటి ట్రీట్మెంట్ జరిగింది? మొత్తం సర్జరీ అయిపోయింది మ్యామ్. సర్జరీ జరిగింది. దాని తర్వాత నేను ఈ రోజుకి 2 days అవుతుంది. ఐసీలో ఉన్నప్పుడు మళ్ళీ బయటికి తీసేస్తాం అన్నారు. దాని తర్వాత ఇప్పుడు బయటికి వస్తున్న వార్తలు ఏంటంటే మీ అమ్మగారి మీద అత్యాచారం జరిగిందని కొంతమంది అంటున్నారు. అలాంటిది ఏం లేదు, కేవలం దోపిడీ విధంగా ఇది జరిగిందంటూ కూడా ఇంకొక వార్త వస్తుంది. ఈ రెండిట్లో ఏది నిజం అసలు? అది ఇంకా క్లియర్ చేయలేము. మమ్మీ చెప్పినాక మేము చెప్పేస్తాం. మాట్లాడారా మీ అమ్మగారితో ఏమన్నా? మాట్లాడిన తర్వాత ఇట్లా కొట్టుకున్నానని చెప్పింది, అంతే. మిగతా ఏం లేదు. అసలు ఏ రోజు జరిగింది, ఎప్పుడు జరిగింది? 31కి మధ్యాహ్నం జరిగింది. అసలు ఎలా జరిగింది, మీకు ఏ విధంగా తెలిసింది? అంటే మాకు హాస్పిటల్ పోయినాక తెలిసింది మ్యామ్, అంతే. దాంట్లో అంటే హాస్పిటల్ మీరు చూసినప్పుడు మీ అమ్మగారు ఏ పరిస్థితుల్లో? మాట్లాడే పొజిషన్లో మాట్లాడుతున్నారేమో? లేదు. అంటే మిమ్మల్ని బాధ పెట్టాలి అన్న విధంగా కాదు, కానీ అంటే అసలు ఏం జరిగింది అనేది ముందు తెలియాలి కాబట్టి ప్రజలకు అడగాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అంటే ఆ రోజు అసలు ఎప్పుడు తెలిసింది మీకు? మీరు చూసినప్పుడు మీ అమ్మగారు ఏ పరిస్థితిలో ఉన్నారు ఏంటనేది ఒక్కసారి చెప్పండి. మధ్యాహ్నం 2 గంటలకి హాస్పిటల్లో తీసుకుపోయినాక మా వాళ్ళు ఫోన్ చేసి చెప్తే మేము పోయినాం. పోయి చూసినాక మొత్తానికి ముక్కు మొత్తం కొట్టుకున్నాడు, వాసిపోయింది. ఇక మాట్లాడే పొజిషన్లో ఉంది, అంతే. ఒక్కడే చేసినాం. అంటే ఆ రోజు ఏమన్నా మీకు అనిపించిందా ఏదైనా జరగకూడదు జరిగింది అన్నట్టుగా మీకు అవిని చూసినప్పుడు ఏమన్నా అనిపించిందా? అనిపించింది. కాకపోతే ఈ కారు గుద్దు యాక్సిడెంట్ ఇట్లా అని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన అన్నట్టు. ఇక తర్వాత ఇక్కడ తీసుకొచ్చినాకనే అమ్మ ఇట్లా జరిగిందని చెప్పింది, అంతే. మిగతా ఆటో ఎక్కిన తర్వాత తీసుకుపోయిండు. రాగపూర్ ఊరు దాటిన తర్వాత జంగల్ వచ్చింది. అక్కడ తీసుకుపోగా నేను అరుస్తున్నాగా కొట్టిండు అని చెప్పింది. కొట్టిండని అయితే చెప్పింది. అయితే అత్యాచారం జరగలేదు అని చెప్పి మన సీతక్క కూడా చెప్పడం జరిగింది ముందు, ఆ తర్వాత ఏమో జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ రెండిట్లో ఏది నిజం అనుకోవాలి? అంటే మీ అమ్మగారు కూడా ఇప్పుడు మీరు చెప్పారు అని చెప్పారు, అత్యాచారం ఏం జరగలేదు అంటే కొట్టారు అనే విధంగా చెప్పారు. అంటే కొట్టారు, కాకపోతే ఇక అది ఇంకా మమ్మీ ఇంకా ఏం జరిగిందో ఇంకా క్లియర్గా చెప్పలేదు. దాని తర్వాత సంచరీ అయిపోయింది. ఇక 2 days అయితే మళ్ళీ చెప్పేస్తాం, అంతే. అంటే ఇప్పుడు ఏదైతే జైనూరు ఉందో అందులో ఎక్కువగా ఆడవారి మీద అఘాయిత్యాలు జరుగుతాయి. అంటే గతంలో కూడా మనం చూసాం ఇలాంటివన్నీ కూడా. అంటే మీ ఊళ్ళో కూడా ఎక్కువగా ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఇంకా జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనికి ఎలాంటి శిక్ష పడాలి అంటారు? అలాంటి వాళ్ళకి ఒకేసారి ఉరి శిక్ష చేస్తే అందరికి అయిపోతే చేద్దామనే కానీ భయపడతారు అన్నట్టు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మీ అమ్మగారికి ఏదైతే ఇప్పుడు జరిగిందో అది జరిగిన తర్వాత పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ అయ్యారు? అని మీద కేసు పెడదామన్నారు, అంతే. మరి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు? తీసుకున్నారు. మీరు ఏమైనా మాట్లాడారు పోలీసులతో? మళ్ళీ మళ్ళీ మాట్లాడలేదు, మళ్ళీ చెప్తామని చెప్పినారు. చెప్తా అని చెప్పారు. ఇప్పుడైతే మీ అమ్మగారి కండిషన్ బాగానే ఉంది. ఎవరైతే ఇప్పుడు ఆదివాసీ మహిళ ఉందో ఆ మహిళని ఇప్పుడు గాంధీ హాస్పిటల్ అయితే ఇంతకుముందు ఏదైతే ఇప్పుడు ఆ ఘటన జరిగిందో ఆ ఘటన జరిగిన తర్వాత అక్కడ ఏదైతే ఆసిఫాబాద్లో ఉందో అక్కడ ఒక హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడ యాక్సిడెంట్ అన్న విధంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ గాంధీ హాస్పిటల్కి తీసుకొచ్చాకే ఇదంతా జరిగిందనే విషయాన్ని కూడా బయట పెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎవరైతే ఆదివాసీ మహిళ ఉందో ఇప్పుడు గాంధీలో చికిత్స పొందుతూ ఉన్నారో ఆవిడకి ముఖానికి కూడా అంటే ముఖం మీద కూడా పిడిగుద్దులు కొట్టడంతో వెంటనే ముక్కు మొత్తం కొంచెం ఇరిగిపోయిన ముక్కు ఎముక ఏదైతే ఉందో అది ఇరిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆవిడకి ప్లాస్టిక్ సర్జరీ అయితే చేయడం జరిగింది. మనం డాక్టర్స్తో కూడా మాట్లాడాం. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఆవిడ ఆరోగ్యం బాగానే ఉందని కూడా డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఏదైతే జరిగిందో అప్పుడే స్పాట్లోనే శిక్ష వేస్తే ఇలాంటివి జరిగే అవకాశం ఉండదని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ తను త్వరలోనే కోలుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. కెమెరామ్యాన్ కోటితో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.